మహారాణి గారు, ఏమైంది ప్రధానమంత్రి గారు? మన రాజ్య ప్రజలు ఆవేశంతో వచ్చారు. ఆవేశమా? అకారణంగా వాళ్ళు ఎందుకలా ఆవేశపడుతున్నారు? మన్నించాలి మహారాణి, మీరు ఆ మిషనరీ సిబ్బందికి భద్రత కల్పించారు కదా. ప్రజలు వాళ్లను కూడా ఆ నీచులైన దుష్ట ఆంగ్లేయులేనని భావించి వాళ్లను చంపడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు మీరే వాళ్ళను శాంతింపచేయాలి. పదండి, నేను నా ప్రజలకు వివరిస్తాను. యువరాజేమో వెళ్ళొద్దంటున్నారు, అయినా మీరు వెళ్ళిపోతున్నారేంటి? ఏంటి నువ్వు నోటికొచ్చినట్టు వాగుతున్నావు? లేదు ప్రధానమంత్రి గారు, లాహిరి సరిగ్గా చెప్పింది. ఇక నేను దామోదర్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. నాన్న, ఇక మీ అమ్మ నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు. మా దామోదర్ పూర్తిగా కోలుకునే వరకు నేనెల్లప్పుడూ తనతోనే ఉంటాను. నాన్న, మీరు ప్రధానమంత్రి గారితో వెళ్ళి కొంచెం చూడండి, అసలు మన ప్రజలు ఏం కోరుకుంటున్నారో. ఒక్కసారి వాళ్ళు మీ మాట వింటే మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మేము మహారాణి గారిని చూసి తీరాలి. మేము ఆవిడ తుది నిర్ణయం తెలుసుకొని తీరాలి. అవునవును, ఆంగ్లేయుల్ని ఎందుకు వదిలేస్తున్నారో మాకు మొత్తం తెలియాలి. తెలిసి తీరాల్సిందే. అసలు ఆంగ్లేయుల వల్లనే కదా మా యువరాజుకి గతి పట్టింది. ఆవిడని మేము కలిసి తీరాలి, కలుసుకొని తీరాలి. సార్, మనం మిషనరీ వాళ్ళకి సాయం చేసి వాళ్ళని కాపాడాలి. వాళ్ళని కాపాడమా? నో, వాళ్ళని వేరే ఎవరైనా కాపాడని ముందు మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ దేవుడు తన భక్తుల్ని, మన మహారాణి విక్టోరియాని కాపాడని. వాళ్ళ ఆవేశానికి అదే కారణమైతే వాళ్ళకి మీరు స్పష్టంగా తెలియజేయండి. మిషనరీ సిబ్బంది ఝాన్సీలో ఉన్నందువలన ఝాన్సీ ప్రజలు ఆగ్రహించినట్టయితే ఈ ఝాన్సీ మహారాణి ఝాన్సీ ప్రజల అభిప్రాయాల్ని గౌరవిస్తూ మిషనరీ సిబ్బందిని క్షేమంగా తిరిగి పంపించడానికి నిర్ణయించిందని చెప్పండి. అంతేకాకుండా వాళ్ళు ఇక్కడ ఉన్నంత కాలం వాళ్ళకి ఎవరు ఏ ఒక్కరూ హాని కలిగించే ప్రయత్నం చేయకూడదని చెప్పండి. ఒకవేళ ఎవరైనా అలా చేసినట్టయితే వాళ్ళని పాలకుల ఆదేశాలు ధిక్కరించినందుకు శిక్ష విధిస్తామని చెప్పండి. దామోదర్ చూడు, అలేక అది నాకు ఇచ్చేసాయి. అది దామోదర్. ఏం జరిగింది అయ్యగారు? తల్లి, దామోదర్ ఆ లేఖ పట్టుకుపోయాడు. అది అధికారిక లేఖ. ఉండండి అయ్యగారు, నేను ఇప్పుడే తెస్తాను. ప్రధానమంత్రి గారు, ఈ లేఖను తీసుకుని మీరు వెంటనే వెళ్ళండి. ఇది ప్రజలందరి ముందు చదివి వినిపించమని గౌస్ఖాన్కి చెప్పండి. అలాగే మోరోపంత్ గారు. రాణిగారి ఆదేశాలు అందరూ పాటించాలి. దామోదర్, దామోదర్. వైద్యుడు గారు, నేను యువరాజుకి మీ దగ్గర ఔషధం తీసుకున్న సంగతి ఎవరికీ చెప్పకండి, లేదంటే నేను ఆపదలో పడిపోతాను. అలాగే, అది ఎవరికి తెలియనివ్వను. ఝాన్సీ మహారాణి అయిన ఈ లక్ష్మీబాయి ఉత్తర్వులు ఏంటంటే మిషనరీకి చెందిన అందరి ఆంగ్లేయుల్ని బహిరంగంగా మరణ శిక్ష. నరసింహరావు గారు, ఆ లేఖలో ఉందిదా? నరసింహరావు గారు, రఘునాథ్ గారు, అసలు ఇది విన్నావా గౌస్ఖాన్? మహారాణి గారు మా అభిప్రాయంతో ఏకీభవించారు. ఆవిడ మా మనోభావాలను అర్థం చేసుకుని మేమెలా అనుకున్నామో అలాగే చేయమని ఆదేశించారు. ఇంకా ఆలస్యం దేనికి మిత్రులారా? పదండి, ముందుకు నరికేయండి. రండి చూద్దాం.